అందరికీ జై శ్రీరామ్. నేను మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఈ వాగు చూడండి. అంతకుముందు నేను లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు చాలా అంటే చాలా మంచిగా ఉండే, నేచర్ తోటి వాటరు బాగుండే. ఇప్పుడు చూడండి మొత్తం మురికి మురికి చేసిండ్రు. ఇది మొత్తం ఒక డంపింగ్ యార్డ్ లాగా చేసి పడేసిండ్రు. కొందరు చెత్తన కొడుకులు ఉంటారు, వేసిన కొడుకులు విలేజ్లల్లో ఇట్లా చేస్తారు. ఫంక్షన్ చేసుకున్నారు ఓకే, కానీ మళ్ళీ తీసుకొచ్చి ఇందులో పడేయడం ఎందుకు? బయట పడేసుకోవచ్చు కదా. ఊరొకటి సపరేట్ ఇస్తుంది కదా డంపింగ్ యార్డు, అందులో వేసుకోవచ్చు కదా. ఈ వాగులలో వేస్తే ఏమొస్తుంది? ఇది చూడు, మొత్తం చెత్త చెత్త చెదారం చేసి పడేసినారు. ప్రకృతిని నాశనం చేసే బాడకాలు చాలామంది ఉన్నారు, విలేజ్లలో కూడా ఉన్నారు, పల్లెటూర్లలో. కొద్దిగా వాళ్ళు మారాలి, ఎందుకంటే దీన్ని ఖరాబ్ చేసినామనుకో ఇక మనం ఎక్కువ బతకలేం. మొత్తం పాడు చేసి పడేసిండ్రు. ఇటు సైడ్ చూపిస్తా. ఇటు సైడ్ చూస్తే ఓకే, చాలా బాగుంది చూడండి. కానీ అటు సైడ్ పోయేసరికి అంత నాశనం చేసి పడేసిళ్ళు. కనీసం ఏదైనా మూగజీవము వచ్చి వాటర్ తాగాలనుకున్నా కానీ ఈ వాటర్ తాగుతాయా చెప్పండి? ఇంత గలీజా? నేను అంటే నార్మల్గా పల్లెటూర్లల్లో చాలామంది నేచర్ని కాపాడేటోళ్ళు ఉన్నారు అని అనుకున్నా, కానీ 95% ఇట్లా నాశనం చేసేటోళ్ళే ఉన్నారు. ఒక 5% మాత్రమే కొద్దిగా మంచోళ్ళు ఉన్నారు ఇట్లా నాశనం చేయకుండా ఉండడానికి. కొద్దిగా మారుండ్రు ఇప్పటికైనా. థ్యాంక్ యూ. లవ్ యూ టు ఆల్.